నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు. నన్ను సంతోషపెట్టేందుకే భారత్ ప్రయత్నిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తాం అని ఏ నేపథ్యంలో అన్నాడు? ఈ సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్సే కాకుండా వెనిజులా అధ్యక్షుని అతని కళ్ళకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేసి ఒక దేశాధ్యక్షుని పోయి ఆ భార్యను ఇద్దరిని తీసుకుపోయిన నేపథ్యంలో, గతంలో జరిగిన నేపథ్యంలో ఈయన ఈ మాటలు అన్నారంటే అది ఇంకా ఆల్మోస్ట్ ఆ స్థాయిలో చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ అనే మాటలు ఆయన వచ్చేసి మోడీని కించపరచని కాదు, భారతదేశానికి అవమానం జరుగుతుంది. ఇంత అవమానం జరిగినప్పుడు కనీసం మాట వెనిజులా విషయంలో మిగతా ప్రపంచ దేశాలు, ఆఖరికి ఐక్యరాజ్య సమితినే, వాళ్ళ మెయిన్ ఆఫీస్ వచ్చేసి అమెరికాలో ఉంది, ఐక్యరాజ్య సమితినే వచ్చేసి ఖండించింది. చైనా కానీ రష్యా కానీ చిన్న దేశాలు, ఆఖరికి అమెరికాలో ఉండే వచ్చేసి న్యూయార్క్ మేయర్ ఖండించాడు, అమెరికాలో ఉండే సెనేటర్స్ ఖండిస్తున్నారు, అమెరికాలో ఉండే ఒక లాయర్ వచ్చేసి వాదించడానికి ఆయన తరఫున వస్తున్నారు. అంటే అమెరికాలోనే మోడీ చర్యను ఇది ట్రంప్ చర్యను ఖండిస్తూ ఉంటే కనీసం వచ్చేసి మంచిని మంచి చెడ్డని చెడ్డ అనే దానికి దమ్ము లేకపోతే ఇంకా మన స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తి ఏముంది? స్వాతంత్రం దేనికి మనం పోరాడింది? బానిసత్వాన్ని ఎదిరించేదానికి కోసమే కదా. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా మనం వచ్చేసి అనవసరంగా కజ్జాలు పెట్టుకోవాల్సిన అవసరం లే. కానీ ఏదో జరిగినప్పుడు మంచిని మంచి చెడ్డ చెడ్డ అనేది ఆ చేత కాకుండా పోయినప్పుడు, అంత బలహీనంగా ఉండము, తర్వాత మనల గురించి ఈ విధంగా అన్నప్పుడు ఇంకా వచ్చేసి అది ఎవరికైనా వస్తాయి. వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్ వేరే నెగటివ్ ఆస్పెక్ట్లు కాదు, భారతదేశం యొక్క బలహీనత పరుగు పోతుంది అనే